అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక గవర్నమెంట్ టీచర్‌నండి. సో, నాకు హ్మ్, యాక్చువల్‌గా రైటింగ్ అన్నా డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అసలు విషయం ఏంటంటే, నేను దీంతోనే స్టార్ట్ చేశాను. బట్ ఏంటి అనుకోకుండా ఒక 2, 3 మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్‌గా దొరికింది. అక్కడితో ఏంటంటే, అవకాశం ఉన్నంత వరకు వీటినే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. ఆ విధంగా నాకు 'శ్రీకర్' గారి నుంచి 'తాయారమ్మ' అనే క్యారెక్టర్ ఇచ్చారు. 'తాయారమ్మేనా శ్రీకర్ గారు? నా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. అదే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చేశారు. సార్ ఎవరో ఇందాక అన్నారు. ఈ టీజర్‌లోనో, ట్రైలర్‌లోనో ఏం లేదు అంటే అంత కంటెంట్ రాలేదన్నారు. బట్ చాలా ఉంది. నేనైతే చూసాను. 'శ్రీకర్' బాబు చూపించారు నాకు. చాలా ఉందండి. హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయండి. ఇందులోని ఎపిసోడ్స్ వెళ్తున్న కొద్దీ మనం అందరం కూడా ఫీల్ అవుతాం. చాలా ఫీల్ అవుతాం. అది ఉంది. నెక్స్ట్ మనము ఒక చిన్న ఇదేంటంటే యాక్టర్స్‌గా ముందు చేసిన తర్వాత డైరెక్టర్స్‌గా కూడా చేసేవాళ్ళు చాలామందున్నారు. డైరెక్ట్‌గా డైరెక్షన్ చేసేవాళ్ళ కన్నా యాక్టింగ్ చేసేవాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో పరిచయం అవుతారండి. వాళ్ళని పట్టుకొని ప్రొడ్యూసర్స్‌గా మనం అప్పుడు మనం ఏమైనా డైరెక్టర్స్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతాం. ఇది నిన్ననే నాకు గవిరెడ్డి శ్రీనివాసరావు గారి 'శుభం' సినిమా రిలీజ్ అయింది నర్సీపట్నంలో. సో, అతను కలిసేటప్పుడు అదే చెప్పారు. అంటే అతను యాక్చువల్‌గా పెద్ద పెద్ద మూవీసే తీసున్నారు. బట్ హి ఈజ్ వన్ ఆఫ్ ద హీరో 'శుభంలో.' 'విశ్వంబర' ఇచ్చారు. అదే అంటే ఆయన ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంటే ఒక యాక్టర్‌గా, హీరోగా చేస్తున్నారు. మంచి డైరెక్టర్ గారే. బట్ ఏంటంటే అతను నిన్న నాకు తెలిసింది అతనితో మాట్లాడితే అతను ఏమన్నారంటే ఆహ్, అరుణ్ గారు క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే యాక్టింగ్ చేసేటప్పుడు పరిచయం పెరుగుతుంది. ఇప్పుడు సమంత గారు అవనియండి ఎవరైనాను మనం పట్టుకోవడానికి ప్రొడ్యూసర్స్‌ని వెరీ ఈజీ అవుతుంది. అంటే మనం డైరెక్షన్ చేయాలి అన్న ఆలోచన ఉన్నట్టయితే కనుక అలా అటువంటి ఆపర్చునిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి యాక్టర్‌గా కూడా మనం ఉండాలి డైరెక్టర్. 'శ్రీకర్' బాబు మంచి యాక్టరే. కానీ ట్రై చేయట్లేదు. ఇంకా ఏంటమ్మా? ఆ! అలాగా ఇంకా ఇందులో టీమ్ అందరికీ కూడా నాకు నేమ్స్ గుర్తులేదు. శరవణ్ అనుకుంటా. నెక్స్ట్ నవీను, సాయి డీఓపీ సాయి. ఆ! అదే నవీన్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. అసలు మెయిన్ ఏంటంటే ఒక టీమ్ అనమాట. ఇలా ఉన్నారు మీరంతా కూడా. ఎప్పటికైనా మంచి సక్సెస్ తీసుకొని మంచి మంచి మూవీస్ ఒక కనీసం 2 అవర్స్ మూవీ అయినా సరే మన తుని నుంచి తీసేయాలి. మంచి థియేట్రికల్ మూవీ తీయాలి అని శ్రీకర్ బాబుకి విషెస్ చెప్తున్నాను. ఇది కూడా సక్సెస్ అవ్వాలి వెబ్ సిరీస్. చాలా బావుంటాయి సీన్స్ ముందున్నాయి. నా రోల్ తక్కువే సార్‌ది ఎక్కువుంది. ఓకే అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.